నమస్తే అందరికి. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్, ఐ యామ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ ద తింగరబుచ్చి పిల్ల. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే నేను ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సెట్ అయ్యే ఎవ్రీథింగ్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ చెప్పిన. ఇన్ దిస్ వీడియో నేను సపరేట్ గా డ్రై స్కిన్ వాళ్ళకి చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఆయిలీ స్కిన్ అనేది సౌత్ పోల్ అయితే డ్రై స్కిన్ అనేది నార్త్ పోల్ అనమాట. లైక్ దీస్ బోత్ ఆర్ పోలర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇది నార్త్ అయితే ఇది సౌత్, ఇది ఎడ్డం అంటే ఇది తెడ్డం లాగా. సో దానికి డీటెయిల్డ్ వీడియో అండ్ దీనికి డీటెయిల్ వీడియో ఇస్ కంపల్సరీ అండ్ నెసెసరీ కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సెపరేట్లీ. సో ఇన్ దిస్ వీడియో డ్రై స్కిన్ వాళ్ళకి బేసిక్ బిగినర్ లెవెల్ నుంచి ఎవరికైతే అసలు తెలియదు, నాకు స్కిన్ కేర్ తెలియదు, ఏబిసిడి కూడా తెలియదు అని అంటే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. ఇందులో మొత్తం డ్రై స్కిన్ వాళ్ళు మంచి మంచి ప్రోడక్ట్స్, అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అని సజెస్ట్ చేస్తాను. ఎలా, ఎప్పుడు, ఎంత వాడాలి అన్నది కూడా నేను చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ వీడియో. నేను బేసిక్ స్కిన్ కేర్ అనేది ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి నేను ముందు వీడియోలో కూడా కొద్దిగా డీటెయిల్ గా చెప్పాను. ఇందులో కూడా మీకు ఒక గ్లిమ్స్ ఇచ్చేస్తాను. నార్మల్ గా స్కిన్ కేర్ ఎటువంటి స్కిన్ టైప్ అయినా, లేకపోతే మీరు స్కిన్ కేర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే దీస్ ఆర్ ది బేసిక్ 3 రూల్స్ మీరు ఫాలో అవ్వాలి, విచ్ ఇస్ 3 స్టెప్స్ లాగా. ఫస్ట్ వన్ ఈస్ ఫేస్ వాష్, సెకండ్ వన్ ఈస్ మాయిశ్చరైజర్ అండ్ థర్డ్ వన్ ఈస్ సన్ స్క్రీన్. మార్నింగ్ పూట అయితే సన్ స్క్రీన్ ఈస్ మస్ట్ అండ్ షుడ్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ ద ఈవినింగ్స్, ఇన్ ద నైట్స్ ఫేస్ వాష్ చేసుకోండి అండ్ ఒక మంచి మాయిశ్చరైజర్ పెట్టుకోండి, అంతే చాలు. మార్నింగ్ అయితే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. నైట్ అయితే ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్. నో కిడింగ్ గైస్, ఐ హావ్ లిటరలీ రోట్ డౌన్ ఆన్ మై నోట్స్. మంచిగా అన్ని ఏవే ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, ఫేస్ వాష్కి ఏంటి, వాటికి వీటికి ఏంటి అని రాసుకుని కూర్చున్నాను. సో దట్ ఏది ఒక్కటి కూడా నేను మిస్ చేయకూడదు. దీస్ ఆర్ ఆల్ ది అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అండ్ ఐ పర్సనలీ యూజ్ దెమ్ ఎవ్రీథింగ్. ఎలా ఉంది ఏంటి, అండ్ ఆల్సో డ్రై స్కిన్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా యూజ్ చేశారు అండ్ దిస్ విల్ బి మోస్ట్ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ది ఫేస్ వాషెస్. ఫేస్ వాషెస్ వచ్చేసరికి ఇందులో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. వన్ ఈజ్ నార్మల్ ఫేస్ వాష్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్లెన్జర్స్. ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళే క్లెన్జర్స్ వాడతారు, నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళే యూజ్ చేస్తారు. అండ్ వాట్ ఈస్ అ క్లెన్జర్, క్లెన్జర్ కి ఫేస్ వాష్ కి డిఫరెన్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి, ఏది బెస్ట్ అనేది దట్ ఈస్ ఇన్ అనదర్ డే ఫర్ డిఫరెంట్ వీడియో, బికాస్ అది డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది. బట్ ఈ వీడియోలో నేను చాలా ఈజీగా సంక్షిప్తంగా చెప్పేస్తాను. సో క్లెన్జర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ మైల్డ్. ఫేస్ వాష్ నార్మల్ మైల్డ్ గా ఉంటుందంటే ఇది ఇంకా వెరీ లిక్విడీ అండ్ వెరీ మైల్డ్ లో ఉంటుంది అనమాట. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ప్రాబ్లం ఏంటి అని అంటే డ్రై స్కిన్ వాళ్ళు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన న్యాచురల్ ఆయిల్స్ అనేవి యూజ్ అవుట్ అయిపోతాయి, ఇంకా నార్మల్ గానే బయటకు వచ్చేస్తాయి. అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా ఇంకా డ్రైగా అయిపోతుంది. సో ఈ క్లెన్జర్స్ ఏం చేస్తాయి అని అంటే ఆ న్యాచురల్ ఆయిల్స్ ని మరీ అంత డ్రై అవుట్ చేయకుండా, మీ స్కిన్ ని మరీ అంత ఏమంటారు డీహైడ్రేటెడ్ గా చేయకుండా హెల్ప్ చేస్తాయి. దాట్స్ ద రీజన్ డ్రై స్కిన్ పీపుల్ టెన్ టు యూజ్ మోర్ క్లెన్జర్స్ దెన్ ఫేస్ వాషెస్. ఇక్కడ నేను బుక్ నుంచి చెప్తున్నాను సో దట్ కరెక్ట్ గా మర్చిపోకుండా తప్పు లేకుండా చెప్తాను అని. ఫస్ట్ వన్ ఈజ్ మామా ఎర్త్ చియా ఫేస్ వాష్, సెకండ్ వన్ ఈజ్ సింపుల్ రిఫ్రెషింగ్ ఫేస్ వాష్, థర్డ్ వన్ డాట్ అండ్ కీ బ్యారియర్ రిపేర్ ఫేస్ వాష్, fourth one nat habit fresh tikta face wash, and last and final plum green tea face wash. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫేస్ వాషెస్ అన్ని 5 ఫేస్ వాషెస్ ఆర్ వెరీ మచ్ మైల్డ్ ఇన్ టెక్స్చర్, తక్కువగా ఫోమ్ వస్తాయి అండ్ మీ అప్పర్ లేయర్ ఆఫ్ యువర్ స్కిన్ నుంచి మంచిగా డర్ట్ ని క్లీన్ చేసేస్తాయి. ఇవి మీ న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఆర్ఎల్స్ మీ స్కిన్ ని డ్రై అవుట్ చేయకుండా, డీహైడ్రేట్ చేయకుండా ఉంచుతాయి అనమాట. అంటే దీస్ ఆర్ బిల్ట్ ఫర్ డ్రై స్కిన్ పీపుల్, సెన్సిటివ్ స్కిన్ పీపుల్, నార్మల్ స్కిన్ పీపుల్, సో దాట్ మీ స్కిన్ అనేది టూ మచ్ గా ఎండిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఈ రికమెండ్ చేసిన 5 ఫేస్ వాషెస్ నేను పర్సనల్ గా వాడుతూ ఉంటాను. నాకు ఇందులో మామా ఎర్త్ చియా ఫేస్ వాష్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ క్లెన్జర్, దాంట్లో వైటిష్ గా ఉంటుంది అండ్ బ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ లాగా ఉంటాయి అనమాట. మంచిగా మీ స్కిన్ ని క్లీన్ అవుట్ చేస్తుంది. అండ్ ఆల్సో నాట్ హ్యాబిట్, నేను ఇది రీసెంట్ గా నాకు పిఆర్ ప్యాకేజ్ లో వచ్చిందనమాట. నాట్ హ్యాబిట్ వారి తిక్తా ఫేస్ వాష్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. క్లెన్జర్ తర్వాత ఏదైనా మంచిది, నేను ఇప్పుడు చెప్పిన ఈ ఫేస్ వాషెస్ లో డ్రై స్కిన్ వాళ్ళకి మంచిది ఏదైనా సజెస్ట్ చేయ వైష్ణవి అని అంటే ఐ వుడ్ హైలీ రికమెండ్ నాట్ హ్యాబిట్ వాళ్ళది ఫ్రెష్ టిక్తా ఫేస్ వాష్. చాలా అంటే చాలా బాగుంటుంది. మామా ఎర్త్ ది నాట్ హ్యాబిట్ వాళ్ళది ఇట్ ఈస్ అ ఫేస్ వాష్ బట్ ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్ మ్యాచ్ టు అ క్లెన్జర్. సో మీరు ఇది కొనుక్కున్నారు అని అంటే యూ కెన్ యూజ్ ఇట్. మంచిగా సెట్ అయింది అని అంటే దీనే ఫర్ ఎవర్ గా యూజ్ చేసుకోవచ్చు. వేరేవి నేను సింపుల్, డాట్ అండ్ కీలో 2 వర్జన్స్ చెప్పినా కదా, బ్యారియర్ రిపేర్, ప్లమ్, ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ నార్మల్ సేమ్ ఫేస్ వాషెస్. ఇఫ్ యూ సీ మై లాస్ట్ వీడియో, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్, ఎక్కువ
ఎక్కువగా అంటే ఇంటెన్స్ గా ఇది ఫేస్ ని క్లీన్ అవుట్ చేసేది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇవి నార్మల్ గా మీ ఇష్టం, మీకు ఏది సెట్ అయితే మనీ రేంజ్ కి ఏది బాగుంటే మీరు అది చూసుకుని వాడవచ్చు. ఇప్పుడు క్లెన్సెస్ దగ్గరకు వచ్చేసరికి ఐ హావ్ 3 రికమెండేషన్స్. ఫస్ట్ వన్, అవుట్ ఆఫ్ ద వరల్డ్, చాలా మంది వాడేది ఈజ్ సెటఫిల్ క్లెన్జర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ డాక్టర్ షేడ్స్ క్లెన్జర్. ఇది నేను డాక్టర్ షేడ్ ది వాడాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ క్లెన్జర్, అంటే డూప్ ఆఫ్ సెటాఫిల్ అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈస్ సెరావి క్లెన్జర్. సెరావి అనేది మేబీ ఇండియాలో ఎక్కువగా వాడరు అండ్ ఇట్ ఈస్ వే టూ కాస్ట్లీ యాజ్ వెల్. సో ఇప్పుడు ఒకవేళ మీరు రికమెండ్ చేయండి వైష్ణవి క్లెన్జర్స్ లో ఏంది అని అంటే, ఐ వుడ్ టెల్ సెటాఫిల్ అయినా డాక్టర్స్ అయినా బోత్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు ఫేస్ వాషెస్ ఆర్ క్లెన్జర్స్ లో అవుట్ ఆఫ్ ఆల్ ద రికమెండేషన్స్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ చెప్పాలి అని అంటే నాట్ హ్యాబిట్ వారి ఫ్రెష్ టిక్టా చాలా అంటే చాలా బాగుంటుంది. సంథింగ్ క్యాష్యూస్ తో మేడ్ అయింది అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ న్యాచురల్, దాన్ని రికమెండ్ చేస్తాను. అండ్ ఆల్సో సెటాఫిల్ ఆరల్స్ డాక్టర్స్ అయితే ఈ రెండిట్లో మీరు ఏది కొనుక్కున్నా సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో దీస్ విల్ బి మై టాప్ రికమెండేషన్స్ ఫర్ డ్రై స్కిన్ పీపుల్. అండ్ సెకండ్ స్టెప్ మాయిశ్చరైజర్స్ లో కూడా నా దగ్గర చాలా అంటే చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. దానికి మనం వెళ్లే ముందు లెట్స్ లెర్న్ అబౌట్ వై టు యూస్ దీస్ కైండ్ ఆఫ్ పర్టికులర్ మాయిశ్చరైజర్స్. నార్మల్ రెగ్యులర్ గా వేరేవి వాడొచ్చు కదా అంటే కాదు, దెర్ ఇస్ అంటే పర్టిక్యులర్ పాయింట్ అని చెప్పాలా. దెర్ ఇస్ అ పర్టిక్యులారిటీ క్రైటీరియా దట్ యూ హ్యావ్ టు యూస్ ఫర్ డ్రై స్కిన్. నార్మల్ గానే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది కొంచెం డ్రైగా అనిపిస్తుంది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా, బట్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా డ్రైగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి 2x హైడ్రేషన్ ఇవ్వాలి ఇక్కడ. అందుకే మాయిశ్చరైజర్స్ కూడా మనం డిఫరెంట్ గా వాడాలి. మనం ఆయిలీ స్కిన్ లో అయితే చాలా సూపర్ లైట్ వెయిట్ లైట్ జెల్, మరీ అంత హెవీ గ్రీజీగా అనిపించకూడదు. బట్ డ్రై స్కిన్ వాళ్ళకి సేమ్ మనకు అదే కావాలి, హెవీగా అనిపించాలి, గ్రీజీగా అనిపించాలి. సో దట్ 2x హైడ్రేషన్ వస్తుంది, అప్పుడు ప్రాపర్ హైడ్రేషన్ వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, థిక్ ఇన్ టెక్స్చర్ గా ఉండాలి, హెవీ ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ మీకు హెవీ అని అంటే మీకు హెవీ అనిపించదు. దట్ ప్రోడక్ట్ షుడ్ గివ్ దట్ హెవీ కవరేజ్, హెవీ మాయిశ్చరైజేషన్, సో దట్ మీకు ప్రాపర్ నార్మల్ స్కిన్ కి వస్తుంది అనమాట. ఒకవేళ నేను చాలా మంచి మాయిశ్చరైజర్స్ వాడుతున్నాను బట్ స్టిల్ నా స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది అని అంటే, ట్రై టు యూజ్ 2 to 3 times కొంచెం ఎక్కువ క్వాంటిటీ తోటి కొంచెం రాసుకుని అండ్ దెన్ ఇంకొకసారి రాసుకుంటూ ఉండండి. లేకపోతే ఫేస్ వాష్ చేసి వచ్చిన వెంటనే మీరు ప్యాడ్ డ్రై చేసుకోండి. మొత్తం డ్రై కాదు, మెల్లగా కొంచెం సెమీ వెట్ గా ఉండాలి మీ ఫేస్. అప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోండి. సో దట్ మీకు ఎక్కువగా డ్రై అవుట్ గా ఆర్ఎల్స్ నాకు ఎక్కువ హైడ్రేషన్ సరిపోవట్లేదు అన్నది అనిపించదు. ఫర్ మాయిశ్చరైజర్స్ మై రికమెండేషన్ వుడ్ బి సెటాఫిల్, డాటన్ కి బ్యారియర్ రిపేర్, సెరావి మాయిశ్చరైజర్, లాక్మీ పీచ్ మిల్క్, ఎమోలెనే మాయిశ్చరైజర్, ఫాక్స్టెల్ నరిషింగ్ మాయిశ్చరైజర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బయోడర్మా మాయిశ్చరైజర్. చూసారు కదా, I gave hell a lot of recommendations. వీటిల్లో మీరు ఏది యూజ్ చేసినా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది, మాయిశ్చరైజింగ్ చేస్తుంది. నాట్ ఓన్లీ మాయిశ్చరైజ్, 2x హైడ్రేషన్ ఇస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. నేను నా ఆయిలీ స్కిన్ కి నేను ఏం రికమెండ్ చేశాను, ఇది ఆర్గానిక్ పెటల్స్ అనమాట. ఇది అండ్ నా దగ్గర డాటన్ కి, ఈ రెండిట్లో నేను డిఫరెన్స్ చూపిస్తా సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎందుకు ఇట్లాంటి కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ వాడాలి అని చెప్పి. నేను లాస్ట్ టైం కూడా చూపించాను. దిస్ ఇస్ సూపర్ ట్రాన్స్పరెంట్, లైట్ వెయిట్. ఇలా పెట్టి మీరు 2-3 times అంటే చాలు, చూడండి మీ స్కిన్ లోపలికి ఇంకిపోతుంది. అందుకే ఇది జస్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి హెవీగా అనిపించకూడదు కాబట్టి ఇది పెట్టాను. అదే డ్రై స్కిన్ వాళ్ళకి ఇది సరిపోదు, ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వదు. వేరాస్ దిస్ ఇస్ డాటన్ కి బ్యారియర్ రిపేర్, దిస్ ఇస్ థిక్ ఇన్ టెక్స్చర్ అనమాట. ఇది పెట్టి చూపిస్తాను నేను. ఇది చూడండి, వైటిష్ గా ఉంటుంది, థిక్ గా ఉంటుంది. నేను ఇట్లా 2-3 times ఇట్లా రౌండ్స్ అన్నా కూడా ఇది ఇంకా ఇంకట్లేదు చూడండి. ఎందుకనంటే దిస్ హ్యాస్ అ వెరీ గుడ్ థిక్ టెక్స్చర్, అంటే ప్రాపర్ 100% హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. లైక్ నేను మంచిగా దీన్ని ఏమంటారు ఇమల్సిఫై చేసి బాగా రాస్తే మంచిగా హైడ్రేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్. ఐ రియలీ వాంటెడ్ టు షో యూ ద డిఫరెన్స్ ప్రాక్టికల్లీ సో దట్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అని. సో ఇన్ని మాయిశ్చరైజర్స్ లో వాట్ వుడ్ బి మై టాప్ మోస్ట్ రికమెండేషన్స్ అని అంటే, ఫస్ట్ వన్ వుడ్ బి డాటన్ కి బ్యారియర్ రిపేర్. ఇప్పుడు నేను చూపించా కదా దిస్ వన్, ఇది చాలా మందికి ఇష్టం అండ్ చాలా డ్రై స్కిన్ పీపుల్ ఇదే వాడుతూ ఉంటారు. అఫోర్డబుల్, మంచిగా ఆఫర్ లో ఉన్నప్పుడు కొనేసుకోవచ్చు. అదర్ దాన్ దిస్ ఫాక్స్టెల్ నరిషింగ్ మాయిశ్చరైజర్ పర్పుల్ కలర్ లో ఉంటుంది, లైలాక్ షేడ్ లో అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. దీస్ బోత్ ఆర్ థిక్ ఇన్ టెక్స్చర్ అండ్ నైస్లీ 200% మాయిశ్చరైజేషన్ ఇస్తుంది దట్ డ్రై స్కిన్ పీపుల్ నీడ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సన్ స్క్రీన్స్. అగైన్ సన్ స్క్రీన్స్ లో వుడ్ యూ రికమెండ్ డిఫరెంట్లీ అని అంటే నేనేమి చెప్పను, బికాస్ నేను ఆయిలీ స్కిన్ కి ఏదైతే రికమెండ్ చేశానో మోస్ట్లీ అవే డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. బికాస్ దే ఆర్ అగైన్
థిక్ ఇన్ టెక్స్చర్, మాయిశ్చరైజేషన్తో పాటు సన్ స్క్రీన్ SPF ప్రొటెక్షన్ కూడా ఇస్తాయి. సో నార్మల్గా నేను పాస్ట్లో రికమెండ్ చేసినవి నేను ఇప్పుడు రికమెండ్ చేస్తాను. ఐ రియలీ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ థింగ్స్, ఒక 10 వాడి చేసి, బికాస్ ఐ పర్సనలీ డు నాట్ లైక్ దాట్. ఐ వాంట్ టు కీప్ మై స్కిన్ కేర్ వెరీ మచ్ సింపుల్. టాక్ 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 ఇలా 3 స్టెప్స్. పొద్దున్న వాడిన ఫేస్ వాష్ నేను సాయంత్రం వాడతాను, మాయిశ్చరైజర్ అదే వాడతాను. నాకు డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. సో నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏం చెప్పాను అని అంటే, యూ కెన్ స్కిప్ మాయిశ్చరైజర్ అండ్ యూస్ సన్ స్క్రీన్ బికాస్ దట్ ఈస్ నాట్ దట్ మ్యాండేటరీ. బట్ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం తప్పకుండా యూ హ్యావ్ టు యూజ్ మాయిశ్చరైజర్. లేకపోతే మీ స్కిన్ అనేది ప్రాపర్గా హైడ్రేట్ అవ్వదు, మాయిశ్చర్ అవ్వదు, నరిషింగ్ ఫీలింగ్ రాదు. సో మాయిశ్చరైజర్ని మాత్రం తప్పకుండా వాడండి. అండ్ దెన్ యూజ్ సన్ స్క్రీన్. ఇప్పుడు నేను చెప్పే సన్ స్క్రీన్స్ కూడా దీస్ ఆర్ థిక్ ఇన్ టెక్స్చర్, రియల్లీ హైడ్రేటింగ్ అండ్ ఆల్సో దే గివ్ ది ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సన్ ప్రొటెక్షన్. సో ఇవన్నీ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈస్ ద డర్మాకో మినిమలిస్ట్, డాటెన్కి, ఫాక్సెల్ డ్యూయి. ముందు నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫాక్స్టెల్ మ్యాటిఫైయింగ్ రికమెండ్ చేశాను, ఫాక్స్టెల్ డ్యూయి అండ్ డాక్టర్ సేత్ సెరమైడ్ అండ్ వైటమిన్ సి. ఆల్ దీస్ ఆర్ ఐ హ్యావ్ రికమెండెడ్. ద డర్మాకో కానీ, మినిమలిస్ట్ కానీ, డాటెన్కి కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా ఉంటాయి. అగైన్ వైష్ణవి, వాట్ వుడ్ యూ టాప్ రికమెండేషన్స్, వాట్ వుడ్ యూ సజెస్ట్ అంటే, ఫస్ట్ ఈజ్ ద డర్మాకో. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో యూ కెన్ సీ డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి వేరియస్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మీరు డ్రై స్కిన్ని చూసి కొనుక్కోండి. అండ్ ఆల్సో డాటెన్కి ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఐ రియలీ డోంట్ నో, నాకు లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెంట్గా అనిపించింది. దిస్ వీడియో ఈజ్ లైక్ మోస్ట్లీ క్యాజువల్ టైప్స్ అనిపించింది నాకు. ఏదో ఫ్రెండ్తో కూర్చుని, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని ముచ్చటాడుతుంటే అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి, ఏదో సరుకుల దగ్గర రాసుకుంటాం చూడు మనం, ఇది కావాలి పప్పు కావాలి అది అని చెప్పి. సో నాకు అట్లా అనిపించింది. బట్ ఐ హోప్ దిస్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ టు యూ. నేను 1-2 కాదు 5-6 ప్రోడక్ట్స్ని రికమెండ్ చేశాను, సో దాట్ యూ హ్యావ్ టు నో. అంటే మార్కెట్లో ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలా వాడచ్చు, ఇది వాడితే ఇలా ఉంటుంది. అసలు ఐ నో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ ద క్లెన్జర్ ఈజ్, ఆర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫేస్ వాష్ అండ్ క్లెన్జర్, మాయిశ్చరైజర్స్ ఎలా వాడాలి, సన్ స్క్రీన్స్ ఎట్లా వాడాలి అన్నది తెలియదు. ప్రాపర్గా నేను ఈ వీడియోస్ చేసేది దీనికోసమే, బికాస్ స్క్రాచ్ నుంచి, బేస్ నుంచి మీకు తెలియాలి. వై ఆర్ యూ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ ఆన్ యువర్ స్కిన్, ఈ స్కిన్ టైప్కి ఎందుకు నేను ఇదే వాడాలి అని చెప్పి ఎవ్రీ వన్ హ్యాస్ టు నో. అందుకే నేను కొంచెం లాంగ్ అయినా కూడా డీటెయిల్డ్ వీడియోస్ ఇట్లా చేస్తున్నాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను రికమెండ్ చేసి చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. యూ కెన్ గో అండ్ క్లిక్ దేర్ అండ్ బై ఎనీ ప్రోడక్ట్ అకార్డింగ్లీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డ్రై స్కిన్ పీపుల్ ఎవరైనా ఉన్నారు, దిస్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ అంటే నా కమెంట్ బాక్స్ లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ బీ హ్యాపీ, బీ కైండ్, బీ పేషెంట్. ఉంటాం మళ్ళీ, బాయ్.